మీరేం చేశారు? అక్కడున్న బియ్యాన్ని పీడిఎస్ అని నిర్ధారించి వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. చేసి ఏం చేశారు? ఒక తహసీల్దార్ని, ఒక డిప్యూటీ తహసీల్దార్ని, ఒక విఆర్ఓని నిఘాగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ పీడిఎస్ అని తెలిసినా సీజ్ చేయకుండా మీరేం చేశారంటే ఇక్కడికి వస్తున్న ప్రతి కార్గోని క్షుణ్ణంగా పరిశీలించి ఎగుమతికి అనుమతిస్తుందా? యాక్చువల్గా ఈ పీడిఎస్ బియ్యం ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలా. అలా కాకుండా అది కొన్ని ఈ కార్గో బ్రోకర్ సంస్థలతో ఏం చేశారంటే కుమ్మక్కైపోయి అవి సీజ్ చేయకుండా పక్కన ఉన్నటువంటి ఫ్రెష్ స్టేషన్ ఈ ఫ్రైట్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దానికి పంపించేస్తున్నారు. పంపించి అవి అక్రమంగా కంటైనర్ల ద్వారా వేరే దగ్గర సునాయాసంగా ఇతర దేశాలకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటట్టు మీరే ఏర్పాటు చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే దీనికి కవచంలాగా రక్షణ కల్పించి ఈ అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించి ఏర్పాటు చేస్తున్నారని. అందుకని ఈ సందర్భంగా నేను అయితే ఒక మాట అయితే చెప్పగలను. ఆ పేరు మీరు చెప్పకపోతే ఆ పేర్లు కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే మీ సామాజిక వర్గం చెందినటువంటి నేతే దీని కీలకమైన పాత్ర పోషిస్తూ ఆయన ద్వారా బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు మోనోపోల్ అనమాట. ఇప్పుడు కాదు, ఇంచుమించు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అదే వ్యాపారం చేస్తున్నారు. ఆయన ద్వారా ఇది కంటైనర్స్ ద్వారా అక్రమంగా జరిగిపోతుంది ఆయన నేతృత్వంలో. ఎంత అంటే ఇదే ఎవరైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఈ సీజ్ చేయకుండా స్పెషల్ టీం పంపించేస్తున్నటువంటి బియ్యం మొత్తం అంతటినీ కూడా ఏంటంటే సదరు వ్యాపారికి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారికి చెందినటువంటి సిఎఫ్ఎస్కు వెళ్తూ మొత్తం బార్డర్స్ దాటిపోతున్నది అన్నమాట. ఈ మధ్య పుష్ప 2 సినిమా చూసాం. అందులో అలాగే బార్డర్ దాటిపోయాక మన దగ్గర ఎటువంటి ఆర్డర్ ఉండదు, వెనక్కి వచ్చేయడమే. అంత దందాలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకని ఈరోజు చెప్తున్నాను, అక్కడ మొత్తం అంతా కూడా 60 కంటైనర్లో వ్యాన్హై 367 పిప్లో ఈ నెల 12వ తారీఖున అర్ధరాత్రి చైనాకు బయలుదేరింది. మరి ఆ షిప్ని నువ్వు ఎందుకు సీజ్ చేయలేదు? మంత్రికి తనిఖీ చేసిన సమయంలో సీజ్ చేసినటువంటి బీటో ఇంటర్నేషనల్ చెందినటువంటి బియ్యాన్ని కూడా పారసోరేజ్ లాజిస్టిక్ పేరుతో చైనాకి ఎగుమతి చేస్తారట. ఇది మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంత తేటతలని చెప్తున్నాను. మరో 110 కంటైనర్ లోడింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి మీడియా సోదరులు కానీ మీరు జస్ట్ ఇక్కడి నుంచి మన కాన్వెంట్ జంక్షన్ నుంచి శీలానగర్ వెళ్ళి విజిట్ చేస్తే రైట్కి కానీ తిరిగితే, రైట్కి తిరిగినా లెఫ్ట్ తిరిగినా సరే మీకు కొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు కూడా ఇవ్వక్కర్లేదు. ఫోటోలు తీసి ఆ విజువల్స్ ఫోటోలు చూస్తే చాలు ఎంత నిల్వలు ఉన్నాయి. అవి రెడీగా లోడింగ్కి సిద్ధంగా ఉన్నాయి, అవి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా టీడీపీ సానుభూతిపోడుగా షిప్పింగ్ వ్యవస్థని శాసించే స్థాయిలో ఉన్న వ్యాపారికి ఇప్పటికే 60 కంటైనర్లు బియ్యం తరలించగా ఇంకా ఇప్పుడు రెడీగా తరలించడానికి 110 కంటైనర్లు ఆల్మోస్ట్ 10,600 పైగా టన్నులు 10,600 పైగా టన్నుల్ని రేషన్ బియ్యం పంపించేందుకు ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ ఈ వారంలో మరో 90 కంటైనర్లు కూడా రేషన్ బియ్యం ఎగుమతి చేయడానికి షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. మరి ఇంత జరుగుతున్నటువంటి దందాని మాలాంటి వాళ్ళకే సామాన్యులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికే తెలిసినప్పుడు ఈ సివిల్ సప్లై మినిస్టర్కి ఎందుకు తెలియట్లేదు? ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు మీరు అక్కడికి విజిట్ చేయట్లేదు? ఇక్కడ కోట్లు విలువ చేసే టన్నులు రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయి కదా, ఆ విషయం మీకు కానీ మీకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారులు అందరూ కూడా అక్కడికి తెలిసిన ఆరోపణలు బయట ఉన్నాయి కదా, ఇవి మీకు తెలుసా అని అంటున్నారు. ఇక్కడ సివిల్ సప్లై అధికారులందరికీ తెలుసని
అన్ని ఆరోపణలు పొంకాల పేపర్లో వచ్చాయి కదా. మా మీద ఇదంతా వైఎస్ఆర్ పార్టీ అక్రమంగా రవాణా చేసింది, దీనికి గేట్లు తెరిచింది మీరే, వెనకాలండి వెనక నుంచి అప్పుడు ఆ రోజుల్లో పంపించారు అని మా మీద ఆరోపణలు చేయడానికి చేస్తున్నారు తప్ప కానీ ఒక్క ఆధారమైనా మీరు నిరూపించారా, మీరేం ప్రూవ్ చేశారా?